హాయ్ గాయ్స్, ఇవాటి వీడియో వచ్చేసి లేటెస్ట్ ట్రెండింగ్ అవుతున్న బ్లౌజ్ అనేది నేను ఈ వీడియోలో ఉంది. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చాలా సింపుల్ వేలో నేను చూపించాను. బిగినర్స్కి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఇది వచ్చేసి నేను 1 మీటర్ అనేది కాటన్ క్లాత్ తీసుకున్నా. 1 మీటర్ వచ్చేసి మెయిన్ క్లాత్ అనమాట, సిల్క్ క్లాత్ అది. సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఫుల్ క్లారిటీగా చెప్పాను అనమాట. ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేసుకోవాలి, నెక్ డిజైన్ ఎలా పెట్టుకోవాలి, లేటెస్ట్ ట్రెండింగ్ అవుతున్న నెక్ డిజైన్. సో ఈ వీడియోలో అనేది చాలా క్లారిటీగా చెప్పాను నేను. సో ఇప్పుడు ముందుగా మనం వీడియోలోకి అనేది వెళ్ళిపోదాం. ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి మనకి 15 ఇంచెస్ అనమాట. సో అటు సైడ్ కూడా మనకి 15 ఇంచెస్కి మార్క్ పెట్టుకొని నీట్గా లైన్స్ అనేది జాయిన్ చేసుకుందాం. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనకి నెక్ షోల్డర్ కలిపి 6 ఇంచెస్ అనమాట. 6 ఇంచెస్ మార్క్ పెట్టుకున్న తర్వాత డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ ఆర్మ్ డౌన్. సో లైన్స్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత చెస్ట్ వచ్చేసి 8.5 ఇంచెస్ అండ్ 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇది 34 చెస్ట్ సైజ్ అనమాట. సో వెస్ట్ సైజ్ వచ్చేసి 7కి ఒక మార్క్ పెట్టుకున్న తర్వాత 1 ఇంచ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అనేది టక్స్ పాయింట్ కోసం తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత జాయిన్ చేద్దాం లైన్స్. సో మనకి ప్రిన్సెస్ కట్ కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. సో ఆర్మ్ దగ్గర అనేది ఒక 1 ఇంచ్ తీసుకొని మనం నీట్గా కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. సో కింద నేను 3 ఇంచెస్ అనేది ప్రిన్సెస్ కట్ కోసం తీసుకున్నా. సో చెస్ట్ పాయింట్ వచ్చేసి 10.5 ఇంచెస్. సో 4 ఇంచెస్కి మనం ఇంకో మార్క్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నీట్గా లైన్స్ అనేది జాయిన్ చేసుకుందాం. ఇలా జాయిన్ చేసిన తర్వాత మనకి టక్స్ పొడవు వచ్చేసి 2.5 ఇంచ్ అండ్ హైట్ కూడా 2 ఇంచెస్కి మార్క్ పెట్టుకోవాలి. మార్క్ పెట్టుకున్న తర్వాత నీట్గా ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చిన తర్వాత అటు సైడ్ నుంచి మనకి నీట్గా కర్వ్ అనేది లైట్గా అలా కర్వ్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రిన్సెస్ కట్ షేప్లోకి అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఫాలో అవ్వండి. సో నీట్గా ప్రిన్సెస్ కట్ అనేది మనకి రెడీ అవుతుంది. ఇక్కడ పొడవు వచ్చేసి 4.5 ఇంచెస్ అనమాట. సో మనం సేమ్ 4.5 ఇంచెస్కి మనం అక్కడ మార్కింగ్ అనేది ఒకటి పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకున్న తర్వాత మనము నీట్గా స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో నీట్గా కర్వ్ లాగా వచ్చే విధంగా మనం డ్రా చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకుందాం. సో వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కటింగ్స్ అనేది మనం ఇలా కటింగ్ చేసుకోవాలి ప్రిన్సెస్ కట్ కోసం. సో కింద మనం టక్స్ పాయింట్ దగ్గర మనకి ఆ పీస్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. కటింగ్లో నీట్గా ప్రిన్సెస్ కట్ అనేది వస్తుంది. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి లైనింగ్ నేను నీట్గా మార్కింగ్స్ పెట్టుకొని కట్ చేశాను అనమాట. సో బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ కలిపి నేను ఇంకో వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో అవ్వండి. ఇలా మార్కింగ్స్ పెట్టుకొని కట్ చేయడం వల్ల మనకి చాలా సింపుల్ అవుతుంది అండ్ బిగినర్స్ కూడా ఈజీగా అనేది కటింగ్ చేసుకోవచ్చు ఇలా మార్కింగ్స్ పెట్టుకొని. మార్కింగ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నీట్గా కట్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కోసం క్యాన్వాస్ పేపర్ పైన 3 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. సో పొడవు వచ్చేసి మనకి 7 ఇంచ్ అనమాట డీప్ నెక్. మళ్ళీ 3 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకొని నీట్గా లైన్స్ అనేది జాయిన్ చేసుకుందాం. సో 2 ఇంచెస్కి మనం ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. సో సేమ్ అటు సైడ్ కూడా మనకి 2 ఇంచెస్ దగ్గర మనం ఇలా కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకుని నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫాలో అవ్వండి. నెక్ అనేది చాలా సింపుల్ అండి, చూసారు కదా. మనం అటు సైడ్ అనేది ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్ డ్రా చేసుకున్న తర్వాత నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫాలో అయ్యి నీట్గా కట్ చేసుకోండి సైడ్కి ఎక్స్ట్రా పార్ట్ అనేది. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం అటు సైడ్ అనేది మనకి అచ్చు అనేది పడి ఉంటుంది అనమాట. సేమ్ అచ్చు ప్రకారం మనము లైన్ అనేది డ్రా చేసుకున్నాం నెక్ అనేది. సో చాలా సింపుల్ అండి, మనకి అటు సైడ్ కూడా పడి ఉండదు కాబట్టి మనకి ఇట్లా డ్రా చేసుకోవడం వల్ల మనకి నెక్ స్టిచ్ చేసేటప్పుడు మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. చూసారు కదా, మనకి నెక్ అనేది రెడీ అయింది. ఇప్పుడు నేను ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో ఉంది. ఇప్పుడు మధ్యలో అలా ఫోల్డ్ చేసిన తర్వాత ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. సేమ్ మధ్యలోకి ఒక కుట్ట అనేది వేసుకోవాలి. మనం నెక్ కదలకోకుండా ఉండడానికి ఒక కుట్ట అనమాట. సో ఇలా నేను డోరీస్ అనేది ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. మనకి అక్కడ డోరీస్ అనేది అటాచ్ చేసుకోవాలి, ఇన్విజిబుల్ అనమాట ఇది. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మనం నీట్గా అలా పెట్టేసుకొని ఫస్ట్ అనేది ఒక చిన్న స్టిచ్ అనేది చేసుకోవాలి నెక్ ఇంకా కుట్టక ముందు. సో అలా ఫస్ట్ పెట్టుకున్న తర్వాత ఇంకోటి కూడా నేను చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఫాలో అవ్వండి. అక్కడ స్టిచ్ చేసుకోవాలి డోరీస్కి, ఇన్విజిబుల్ అనమాట ఇది. నీట్గా కుట్ట అనేది వేసుకోవాలి 2 డోరీస్కి. ఇలా వేసుకున్న తర్వాత మనం నెక్ అనేది మనం నీట్గా స్టిచ్ చేసుకోవాలి.
చూసారు కదా, మార్కింగ్స్ ప్రకారం మనం నెక్ అనేది నీట్గా కుట్టుకోవాలి. ఇలా కొట్టుకుంటే చాలా సింపుల్ అవుతుంది అనమాట. బిగినర్స్ కూడా మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండ్ కటింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ స్టెప్స్ ఫాలో అయితే మనకి డిజైనర్ బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత నీట్గా మనం కట్ చేసుకోవాలి. నీట్గా మనకి కటింగ్ అనేది కాకోకుండా నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి నెక్ దగ్గర. చూసారు కదా, నెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం చిన్న టక్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా నీట్గా కట్స్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఉల్టా చేసుకోవాలి. నెక్ అనేది రివర్స్ చేసుకోవాలి. చూసారు కదా, నెక్ అనేది మనం రివర్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి దానిపైన. ప్రిన్సెస్ కట్ కోసం మనం జాయిన్ చేసుకునే ముందుగా మనకి ఫస్ట్ లైనింగ్ పీస్ అనేది మెయిన్ క్లాత్ నీట్గా సైడ్స్కి అనేది స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీసెస్ అనేది మనం కట్ చేసుకుందాం. సో సైడ్స్కి ఎక్స్ట్రా పార్ట్ అనేది మనం కట్ చేసుకోవాలి. ఇలా రెండింటిని మనము నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎలా అటాచ్ చేద్దామో చూద్దాం. ఇప్పుడు మనం నెక్ అనేది ఇంకో స్టిచ్ అనేది వేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. సో ఇలా స్టిచ్ అనేది చేసుకోవాలి నీట్గా. ప్రిన్సెస్ కట్ మనం కుట్టుకునే ముందు మనకి సైడ్స్ అనేది నీట్గా జాయిన్ చేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది కదలకోకుండా ఉంటుంది. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మనం నీట్గా సైడ్స్కి అనేది స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇలా ఎలా అటాచ్ చేద్దామో చూద్దాం. సో నీట్గా దాన్ని మనం నీట్గా సపరేట్ చేసుకుని నీట్గా కింద నుంచి అనేది కుట్టేసుకుంటూ రావాలన్నమాట. ప్రిన్సెస్ కట్కి పైన నుంచి అనేది రాకూడదు, కింద నుంచి అనేది రావాలి. ప్రిన్సెస్ కట్కి నీట్గా కింద నుంచి అనేది పైకి వెళ్ళాలి. నీట్గా లాక్కుంటా మనం స్టిచ్ అనేది నీట్గా సైడ్స్కి అనేది చేసుకోవాలి. సో ఇలా సైడ్స్కి అనేది జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఇంకో స్టిచ్ అనేది వేయాలి. కుట్ట అనేది ఊడిపోకుండా ఉంటుంది మనం ఇంకో స్టిచ్ వేయడం వల్ల. సో నీట్గా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. నీట్గా రెండింటి సైడ్ని నీట్గా అటాచ్ అనేది చేసుకుందాం. సో నీట్గా లాగి మరి మనం నీట్గా స్టిచ్ అనేది చేసుకోవాలి ప్రిన్సెస్ కట్కి. సో సైడ్స్కి ఎక్స్ట్రా పార్ట్ అనేది మనం నీట్గా కట్ చేసుకుందాం. చూసారు కదా, నీట్గా కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూసారు కదా, బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది చాలా నీట్గా వచ్చేసింది. సో కింద అనేది మనం కింద ఒక పట్టీ అనేది రెడీ చేసుకోవాలి. లైనింగ్ ప్లేస్లో అనేది మిగిలి ఉంటుంది కదా, చిన్న పట్టీ తీసుకొని మనం నీట్గా అటాచ్ చేసుకుందాం కింద. సో ఇలా పట్టీ అనేది రెడీ చేసుకోవాలి. సో నీట్గా మనం మార్కింగ్ పెట్టుకున్న విధంగా మనం నీట్గా లైన్ అనేది జాయిన్ చేసుకుందాం. సో నేను బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ పార్ట్ వచ్చేసి నేను ఇంకో వీడియో అనేది చేశాను దానికి సపరేట్గా. సో వాచ్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత కింద ఎక్స్ట్రా పార్ట్ అనేది మనం నీట్గా కట్ చేసుకుందాం. కట్ చేసుకొని మళ్ళీ నీట్గా మర్చి ఇంకో కుట్ట అనేది వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి స్టిచ్ అనేది నీట్గా వస్తుంది అండ్ ఫినిషింగ్ వచ్చేసి చాలా నీట్గా వస్తుంది. సో ఇలా కంప్లీట్ అయింది కదా, మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. సో మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలా చేయడం వల్ల. చూసారు కదా, ఇలా అయిపోయిన తర్వాత మనకి అక్కడ హెమ్మింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రంట్ పార్ట్ రెడీ అనేది అయింది, డిజైనర్ నెక్. సో ఇది మోస్ట్ ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు మనకి. సో నచ్చినట్లయితే కమెంట్ చేయండి, లైక్ అండ్ షేర్. ఇది నా ఇన్స్టా అకౌంట్, ప్లీజ్ ఫాలో.